ఆటో రథయాత్ర మెదక్ జిల్లాలో ప్రారంభించి నేటికి 23 రోజులు గడిచింది. 3012 కిలోమీటర్లు తిరిగి ఈరోజు ముఖ్యమంత్రి గారి నియోజకవర్గమైన కొడంగల్ నియోజకవర్గానికి చేరుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అజయ్ గారు జిల్లా ఇన్ఛార్జి, మరి వారి నాయకత్వంలో మేము క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి ముఖ్యమంత్రి గారి సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్లడం కోసం తాడా ఆఫీసర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అయ్యా, మేము ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుతా ఉన్నాం. మేము ఇక్కడికి రావడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే మా ఆటో సమస్యలు మీ దృష్టికి తీసుకురావడం కోసమే మేము రావడం జరిగింది. మా యాత్ర కూడా, మా ఈ 33 రోజుల యాత్ర కూడా మా ఆటో డ్రైవర్ల సమస్యలను మీకు తెలియజేయడం కోసము, మా సమస్యలను మీ దృష్టికి తీసుకురావడం కోసం మా యాత్ర కొనసాగుతూ ఉంది. ఈ నెల 27న హైదరాబాద్లో మా భారీ ఆటో కేకల మహాసభ, భారీ మహాసభ మేము ఇందిరా పార్కులో నిర్వహించదలిచాము. 27 నాడు కూడా మహాసభ ఉంటుంది. దానికంటే ముందే మీరు మా సమస్యల మీద స్పందించాలని మేము మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు ఏదైతే మహాలక్ష్మి పథకం తీసుకొచ్చిందో ఆ మహాలక్ష్మి పథకము మాకు గొడ్డలు పెట్టులాగా మారింది, మా జీవితాలను చిన్న భిన్నం చేసింది. దయచేసి మీరు మానవతా కోణంలోనే చూడాలని మేము మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు మహాలక్ష్మి పథకం పెట్టినప్పుడు మీరు 2023 ఎన్నికల మేనిఫెస్టోలో మీరు మా ఆటో డ్రైవర్ల కోసం కొన్ని ఎజెండాలను తీసుకోవడం జరిగింది. మీరు రూపొందించిన ఎన్నికల మేనిఫెస్టో మా దగ్గర ఉంది. దయచేసి మీరు 2023 ఎన్నికల మేనిఫెస్టోలో ఆటో డ్రైవర్ల కోసం కొన్ని ప్రస్తావన తీసుకొచ్చి మాకు హామీలు ఇవ్వడం జరిగింది. మేము అప్పుడు ఏదైతే బీఆర్ఎస్ నుండి మార్పు రావాలని మేము ఆటో డ్రైవర్లను కోరుకున్నామో, మీరు ఇచ్చిన హామీలను మేము నమ్మి మేము అందరం కూడా ఆటో డ్రైవర్లను అండగా నిలబడి మీకు ఓట్లేసి మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చినాం. మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామన్నారు, ఆటో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు, తదితర హామీలు ఇచ్చి మరి మీరు అధికారంలోకి వచ్చి ఇప్పుడు 2వ సంవత్సరం దగ్గరికి వస్తున్నా కూడా ఇంతవరకు ఈ విషయంలో మీరు స్పష్టత లేదు, ఏమి కూడా మాట్లాడడం లేదు. దయచేసి అయ్యా, మేము చెప్తున్నది ఒకటే, మా సమస్యలు మీరు మీ దృష్టికి తీసుకురావడం కోసం మేము మరి ఎండలో కూడా యాత్ర కొనసాగుతూ ఉంది. మరి దయచేసి మీరు ఇప్పటికైనా కూడా స్పందించి హైదరాబాద్ సభ కంటే ముందే మానవతా కోణంలో మా సమస్యలను పరిశీలించి మీరు స్పందించి పరిష్కరిస్తారని, మీరు మా సమస్యల మీద నోరు విప్పాలని మేము కోరుతూ ఉన్నాం. హైదరాబాద్లో 27 నాడు సభ జరుగుతుంది. భారీ ఎత్తున వేలాది మందిగా మా ఆటో డ్రైవర్లు ఆ సభకు తరలి వస్తున్నారు. దానికంటే ముందే మీరు మానవతా కోణంలో మా సమస్యలను పరిశీలించి పరిష్కరిస్తారని మేము ఈ సందర్భంగా మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.